ఛానల్ పద్మ ప్లువర్తి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆ వీడియో ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను ప్రకృతి ప్రసాదించిన పండ్ల గురించి ఈరోజు వీడియో అండి. ఆ పండ్లు పిల్లలేంటి, పెద్దవాళ్ళు ఏంటి, పళ్ళు లేని వాళ్ళేంటి, పళ్ళు ఉన్నవాళ్ళేంటి, ఏ ఏజ్ వాళ్ళైనా సరే తింటే అంత మంచిదండి. ఆ పండ్లు ఒక్క వేసవిలోనే దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్యకరమైన పండ్లని దొరికితే కనుక తినండి, పిల్లలకి తినిపించండి. అవి ఏంటా అనుకుంటున్నారా? ఆ పండ్లు ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు అనేవి ఒక రకమైన పండ్లండి. ఇవి పల్లెలు, గ్రామాలు అలాంటి వాటిట్లో ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ చెట్లు గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే ఈ పండ్ల గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుందండి. పట్టణాలలో ఉండే వాళ్ళకైతే కొంచెం తక్కువగా తెలిసి ఉంటుంది. ఇవి గ్రామాల్లో ఉంటాయి కాబట్టి ఈ పండ్లను తీసుకొచ్చి నగరాల్లోనూ పట్టణాల్లోనూ వీటిని అమ్ముతూ ఉంటారన్నమాట. ఎలాంటి ఎరువులు కానీ మందులు కానీ లేకుండా ఇవి ప్రకృతిలోనే పండుతాయి అన్నమాట. ప్రకృతి మనకి అందించిన వరమే ఈ ఈత పండ్లు అనేటివండి. ఈ పండ్లని మిస్ చేసుకోకుండా సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తింటే మీ ఆరోగ్యానికి కావలసినవన్నీ అందుతాయండి. మళ్ళీ మనం సంవత్సరం పొడుగునా తినలేం కదా ఈ పండ్లని. ఈ ఈత పండ్లు ఫస్ట్ పచ్చగా ఉంటాయండి, గ్రీన్ కలర్లో. ఆ తర్వాత పండిన తర్వాత మంచి ఎల్లో కలర్లో, గోల్డ్ కలర్లో వస్తాయండి. ఈ పండ్లు అనేవి వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ ప్రతి ఒక్కరూ తినాలి. మరీ ముఖ్యంగా పిల్లలకి తినిపిస్తే వారిలో ఎదుగుదల అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇప్పుడు పండిన ఈత పండ్లు అసలు ఎలా ఉంటాయి అనేది, మంచి ఈత పండ్లండి, కండగల కాయలు అనమాట. కొన్ని కాయలకైతే అసలు ఉత్తి విత్తనమే ఉంటుందన్నమాట, కండ అంతగా ఉండదన్నమాట, గుజ్జు. అలాంటి మంచి ఈత పండ్లు ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి. ఇవి తింటే ఒక 20 ఈత పండ్లు తిన్నాము అంటే కడుపు నిండినట్లు అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటాయి. నేను ఇవి విజయవాడలో తెచ్చుకున్నానండి. పల్లెటూరులే కాదండి, అలాంటి పెద్ద పట్టణాల్లో కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. అందుకే నేను 100 రూపాయలకి తీసుకొచ్చుకున్నాను. నేను కాదులేండి, మా ఆఫీస్ వాళ్ళు తీసుకొచ్చారు. నేనైతే వీటిని శుభ్రంగా తినేసానండి. ఇవన్నీ కలిపి నాకు ఒక 3 డేస్ వస్తాయి అంతేనండి. నేను పిచ్చగా తింటాను. ఏ సీజన్లో దొరికేటివి ఆ సీజన్లో చక్కగా తింటానండి. తాటి తీగలన్నా, నాకు ఈత పళ్ళన్నా, తాటి ముంజలన్నా ఇలాంటివంటేనే బాగా ఎక్కువ ఇష్టం అన్నమాట. చూశారు కదా ఎంత బాగున్నాయో, బాగా పండిన ఈత పళ్ళు అనమాట. పండిన ఈత పళ్ళు ఇలా ఉండాలండి. చూడండి ఎంత గుజ్జు ఉందో. అవి తింటే అసలు ఖర్జూరాలే సరిపోవండి వీటి ముందు. ఇవి న్యాచురల్గా మనం ఏమీ చేయకుండా చెట్టు నుంచే డైరెక్ట్గా పండి మన చేతుల్లోకి వస్తాయన్నమాట. ఒక్క ఈత పండు చూడండి, ఓపెన్ చేసి చూపించాను కదా ఎంత గుజ్జు ఉందో. అది కడుక్కున్నాక శుభ్రంగా ఆ ఈత పండుని నోట్లో వేసుకొని సప్పరిస్తే ఎంత బాగుంటుందో అసలు. వీటి ముందు ఏ రుచి సరిపోదన్నమాట. చాలామంది అయితే ఇవి ఏం పండ్లోనని మనకెందుకులే అని వెళ్ళిపోతూ ఉంటారండి. ఈత పండ్లు తినేవారి మెదడు అనేది చాలా చురుకుగా ఉంటుందన్నమాట. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికి ఈ సీజన్లో దొరికే ఈ ఈత పండ్లు అనేవి తినిపిస్తే వాళ్ళకి ఎంతో మంచి ప్రయోజనం అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు ఎక్కువగా ఆ ప్రాబ్లం ఉంటుంది కదండి. ప్రతి 10 మందిలో ఒకరికి ఉందని చెప్పినా ఆశ్చర్యం లేదనమాట. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళందరూ చక్కగా ఈ సీజన్లో తినండి. ఇప్పుడు కూడా ఇంకా దొరుకుతూనే ఉన్నాయండి. ఇంకా ఒక 1 మంత్ దాకా దొరుకుతాయి. చక్కగా తినండి. నేను చూడండి 100 రూపీస్ అంటే విజయవాడలోనే ఇన్ని ఈత పండ్లు వచ్చాయి అంటే
ఇంకా పల్లెటూరులో అయితే ఎక్కువ వస్తాయి. పల్లెటూరులో అసలు కొనుక్కొని అవసరం లేదండి. మా పొలం గట్ల మీద అంతా చెట్లు ఉన్నాయి. కాకపోతే మేము విజయవాడ అనుకోకుండా మా వాళ్ళు వెళ్ళారు కాబట్టి అక్కడ దొరికేసరికి నాకు ఇష్టమని తీసుకొచ్చారు. శుభ్రంగా జస్ట్ అలా కడిగితే చాలండి. ఏ రకమైన మందు ఉండదు కదా, జస్ట్ ఏదైనా దుమ్ము ఉంటుందేమోనని నేను కడుగుతున్నాను అంతే. మీరు కూడా అలా కడిగేసుకొని మనం ఆ స్ట్రైనర్లో నీరంతా దిగిపోయిన తర్వాత చక్కగా ఒక కాటన్ క్లాత్ మీద పోసుకున్నామంటే ఆ తేమ కూడా పీల్చేస్తుందండి. ఆ తర్వాత ఒక బౌల్లో ఉంచుకొని మనం ఈరోజు ఎన్ని తింటామో అన్ని తిన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినబోయే ముందు ఒక గంట ముందు బయట పెట్టుకుంటే సూపర్గా ఉంటాయండి. తాటి తాండ్ర, మామిడి తాండ్ర ఇవి తెలుసు, కానీ చాలామందికి ఈత పండ్ల నుంచి కూడా తాండ్ర చేస్తారనేది ఎవ్వరికీ తెలియదండి. ఈత తాండ్ర కూడా చేస్తారనమాట. ఈత పళ్ళలో పోషక విలువలు అనేవి ఎంత పుష్కలంగా ఉంటాయంటే అంత పుష్కలంగా ఉంటాయండి. ఈత పండ్లను ఎల్లో బెర్రీస్ అని కూడా పిలుస్తారు. వీటిని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ తినొచ్చండి. ఈత చెట్టు కాండంకు కోత పెట్టి ఈత కళ్ళు కూడా సేకరిస్తూ ఉంటారనమాట. ఈత పండ్లు అనేవి ముఖ్యంగా పిల్లలకి తినిపించడం వల్ల కాల్షియం ఎక్కువగా వాళ్ళకి అందుతుందండి. దానివల్ల ఏమవుతుంది, ఎముకలు అనేవి బలపడతాయన్నమాట. ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. ప్రతి 100 గ్రాములకి పిండి పదార్థాలు 65 గ్రాములు ఉంటాయండి ఈత పండ్లలో. నేను చూడండి ఆ పండ్లను కడగగానే తినేస్తున్నాను. ఈత పండ్లలో వచ్చేసి కొవ్వు పదార్థాలు ఉంటాయి కదా, అవి 0.4 గ్రాములు ఉంటే మాంసకృత్తులు అనేవి 2.5 గ్రాములు ఉంటాయండి. నీరు వచ్చేసి 21 గ్రాములు ఉంటే విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములు ఉంటుందండి. ఈత పండ్లలో ఉండేటివి ఇవన్నమాట. అలాగే ఈత పండ్లలో ఉండే గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్రోజులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. ఇవి సీజన్లో ప్రతిరోజు ఉదయం పూట కనుక ఈత పండ్లు తినటం వల్ల జీర్ణశక్తి ఉంటుంది కదా, జీర్ణశక్తి అనేది బాగా మెరుగుపడుతుందన్నమాట. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుందండి. ఈత పండ్లలో ఐరన్ అనేది సమృద్ధిగా ఉంటుందన్నమాట. దీనివల్ల వచ్చేసి మనకి రక్త వృద్ధి జరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా అల్జీమర్స్ సమస్య ఎవరికైతే ఉంటుందో వారు మాత్రం ఈ సీజన్లో ఈ పండ్లను విడిచిపెట్టకుండా తినండి. చూసారు కదండి, ఈత పండ్ల గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇది మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది మీకు విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చండి. మన పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించిందో మీ అందరికీ తెలుసండి. నేను మీకోసం జెన్యూన్గా అందిస్తున్నాను. ఎంతోమంది హెయిర్ లాస్ అవుతూ ప్రతిరోజు కూడా నాకు చెప్పి ఎంతో బాధలు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ వాళ్ళ బాధలకి విముక్తి కోసం పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి. ఇది మీరు ఒక్కసారి తీసుకొని మా దగ్గర వాడుకున్న తర్వాత ఇక మీరు ఆపేసుకోవచ్చండి. ఇది కంటిన్యూగా బార్కి వాడాలేమో, ఇది ఆపేస్తే హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంటుందేమో అనేది అస్సలు మీకు ఆ భయము బెంగ అవసరం లేదండి. ఒక్కసారి తీసుకొని మీరు వాడుకున్న తర్వాత ఇక స్టాప్ చేసేసుకోవచ్చు. మీరు వాడుకునే హెయిర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. లేదు ఇది చాలా బాగుంది కదా, ఇదే మనం కంటిన్యూ ఎందుకు చేసుకోకూడదు అని అనుకుంటే కనుక ఇదే కంటిన్యూ చేసుకోవచ్చు అండి. పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ కాదు. ఇది బుక్ చేసుకొని ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. చిన్న చంటి పిల్లల దగ్గర నుంచి మంత్స్ బేబీ దగ్గర నుంచి కూడా అందరు వాడుకోవచ్చు. ఇది రోజు నిత్యం మీ తల మీద పెట్టుకొని ఉంచుకోవచ్చు. వారానికి ఒకసారి తలస్నానం చేయొచ్చు. ఇది ఎలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అనే సందేహం కూడా మీకు అక్కర్లేదండి. మీకోసం నేను జెన్యూన్గా అందిస్తున్న పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి. ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది మన హెయిర్ ఆయిల్ అనేది. తీసుకున్న వాళ్ళైతే ఎంతో ఆనందంతో సంతోషంతో చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళ హెయిర్ని పోగొట్టుకోకుండా పోతున్న జుట్టుని నిలుపుకొని ఎంత హ్యాపీగా ఉన్నారంటే, జుట్టు అనేది ఒకసారి కోల్పోయాము అంటే 10 వెంట్రుకలు రాలినాయి అంటే మనకి తిరిగి వచ్చేది 4 మాత్రమేనండి. అలా జరగకుండా ముందే కనుక మీరు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ని వాడుకోండి. మీ జుట్టుని కాపాడుకోండి. ఇక ఆలస్యం చేయకుండా త్వరపడండి. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఫోన్పే, గూగుల్ పే మాత్రమే ఉంది.
వెంటనే మీ ఇంటికి కొరియర్ ద్వారా వచ్చేస్తుంది.